వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి ఎప్పుడెప్పటి నుంచో మనం ఎదురు చూస్తున్నటువంటి ఆప్షన్స్ అనేది మనకి ఎనేబుల్ చేయడం జరిగిందండి. సో ఆప్షన్స్ అంటే ఏం లేదండి, రేషన్ కార్డు సంబంధించి మనకి ఇప్పుడున్నటువంటి ప్రతి ఒక్క సమస్యకు అనేది మనకి కూటమి ప్రభుత్వం అయితే రేషన్ కార్డు అనేది అప్డేట్ చేయడం జరిగింది. రేపటి నుంచి మనం అప్లికేషన్ ప్రాసెస్ చేసుకోవచ్చండి. సో ఇప్పుడు మీకు ఏ ఆప్షన్స్ ఇచ్చారని చెప్పేసి ఒక వీడియో అనేది మీ ముందుకు తీసుకొస్తాను. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. సో మన గ్రామ వార్డు సచివాలయంలో వచ్చే ప్రతి ఒక్క అప్డేట్ అనేది అందరికన్నా ముందుగా మన ఛానల్ అయితే చేయడం జరుగుతుంది. సో దయచేసి మీరు సపోర్ట్ చేయండి. సో ఇలాంటి వీడియోస్ మరిన్ని మీ ముందుకు తీసుకొస్తాను. సో ప్రతి ఒక్క ఆప్షన్ గురించి ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే ఈ ఆప్షన్ సంబంధించి ఏ ఆప్షన్కి ఏ డాక్యుమెంట్ కావాలి, యాడింగ్కి ఏది కావాలి, డిలీట్ చేయడానికి ఏ డాక్యుమెంట్ కావాలి, అలాగే మ్యారేజ్ అన్న వాళ్ళకి ఏ డాక్యుమెంట్ కావాలని చెప్పేసి ప్రతి ఒక్క వీడియో అనేది మీ ముందుకు తీసుకొస్తాను లైవ్ డెమోతో. సో ప్రధానంగా ఇప్పుడు మనకి ఇప్పుడే 7:30కి అయితే మనకి అప్డేట్ రావడం జరిగింది. సో నాదెళ్ల మనోహర్ గారు మనకి రేపటి మే 7వ తారీఖు నుంచి రేషన్ కార్డుకి సంబంధించి ప్రతి ఒక్క ఆప్షన్ అనేది ఎనేబుల్ చేస్తామని చెప్పేసి అన్నారు. సో ఒకసారి నేను చెక్ చేయడం అయితే జరిగిందండి. సో వెంటనే మనకి ఎనేబుల్ అయితే చేయడం జరిగింది. సో అప్లికేషన్ ప్రాసెస్ అనేది రేపటి నుంచి మీరు మొదలు చేసుకోవచ్చు. సో ఎవరికన్నా మనకి సంబంధించి రేషన్ కార్డు అప్లికేషన్ ఫామ్ కావాలంటే నాతో కాంటాక్ట్ అవ్వండి. వాట్సాప్ గ్రూప్ లింక్ ఉంది కింద, అందులో జాయిన్ అయ్యి డైరెక్ట్ నాతో కాంటాక్ట్ అయితే మీకు అప్లికేషన్ ఫామ్ అనేది ఇవ్వడం జరుగుతుందండి. సో నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ గ్రామ వార్డు సచివాలయంలో ఉన్నటువంటి డిస్కషన్ వరకు లాగిన్ అయితే ఓపెన్ చేయడం జరిగిందండి. సో ఇక్కడ మనకి చూడండి, ఇక్కడ మనకి సివిల్ సప్లై అని చెప్పేసి ఆప్షన్ ఉంది కదా, మనకి ఫుడ్ సివిల్ సప్లై అని చెప్పేసి ఆప్షన్ ఉంది కదా. సో ఇక్కడ మనకి రేషన్ కార్డు సంబంధించి ఆప్షన్స్ అనేది ఎనేబుల్ చేయడం జరిగిందండి. సో ఇక్కడ మొదటిగా మనకి న్యూ రైస్ కార్డ్ ఓన్లీ ఫర్ మైగ్రేట్ వర్కర్స్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. రెండోది వచ్చేసరికి మనకి మెంబర్ అడిషన్ అంటే ప్రధానంగా ఇప్పుడు కొత్తగా మ్యారేజ్ అయిన వాళ్ళు కావచ్చు, అంటే భర్త యొక్క రైస్ కార్డ్లో యాడ్ చేసుకోవడానికి అమ్మాయికి అర్హత అనేది ఇవ్వడం జరిగింది. అలాగే ఎవరైతే ఇంకా చిన్నపిల్లలు రేషన్ కార్డులో యాడ్ చేసుకోలేదో అలాంటి వాళ్ళకి మెంబర్ అడిషన్ రైస్ కార్డ్ అని చెప్పేసి ఆప్షన్ ఇవ్వడం జరిగిందండి. సో ఒకసారి ఇక్కడ నేను క్లిక్ చేస్తాను. సో క్లిక్ చేస్తే మీకు చూడండి, ఇక్కడ మనకి డేట్ అనేది ఎనేబుల్ అవ్వడం జరిగింది. సో ఇక్కడ ఎవరైతే యాడ్ చేయాలనుకుంటారో ఆ పర్సన్ యొక్క కొత్తగా పెళ్ళైన అమ్మాయిని రేషన్ కార్డులో యాడ్ చేయాలంటే ఖచ్చితంగా వాళ్ళకి కావాల్సిన డాక్యుమెంట్ ఏంటనేది మనకి ఈ వీడియో ద్వారా కూడా మీకు తెలియజేస్తాను. అంటే ముఖ్యంగా వారికి సంబంధించి ఎవరైతే కొత్తగా పెళ్ళైన వాళ్ళు రేషన్ కార్డులు యాడ్ చేయాలనుకుంటారో మ్యారేజ్ సర్టిఫికేటు, మ్యారేజ్ ఫోటో అని ఉండాలి. ఉన్న తర్వాత అక్కడ భర్త యొక్క రేషన్ కార్డు కంపల్సరీ కలిగి ఉండాలి. అలాగే హౌస్ హోల్డ్ మ్యాపింగ్ కంపల్సరీ ఉండాలండి. సో వాళ్ళని ఈ విధంగా యాడ్ చేసుకుంటే ఒక టీ నెంబర్ అయితే వస్తుంది. ఆ టీ నెంబర్ ద్వారా మనం ఈ కేసుని కంప్లీట్ చేసుకోవాలి. అలాగే ఇప్పుడు మరొక ఆప్షన్ కూడా మీకు చూపిస్తాను. సో 1 by 1 అయితే మీకు చూపిస్తానండి, ప్రతి ఒక్క ఆప్షన్ అయితే చూపిస్తాను మీకు ఇక్కడ. సో ఇక్కడ నేను మరొకసారి క్లిక్ చేస్తున్నాను. సో క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ రెండో వచ్చేసరికి మెంబర్ డిలేషన్ అండ్ రైస్ కార్డ్ అని చెప్పేసి ఉంది కదా. సో 3వ ఆప్షన్, ఈ ఆప్షన్ ట్యాప్ చేయండి. సో మెంబర్ డిలేషన్ అంటే ఎవరైతే డెత్ అయింటారో రేషన్ కార్డులో ఆ డెత్ అయిన పర్సన్ని ఇక్కడ డిలీట్ చేసుకోవడానికి, ఎవరైతే రేషన్ కార్డులో డెత్ అయింటారో ఆ పర్సన్ని ఇక్కడ డిలీట్ చేసుకోవడానికి ఆప్షన్ అనేది ఇవ్వడం జరిగిందండి. సో సపోజ్ ఇప్పుడు స్వాజ్ పింఛన్ అప్లై చేసుకోవాలన్నా, అలాగే వితంతు పింఛన్ అప్లై చేసుకోవాలన్నా ఖచ్చితంగా రేషన్ కార్డులో చనిపోయినటువంటి వ్యక్తి డిలీట్ చేయాలన్నమాట. ఆ ఆప్షన్ అనేది తీసుకురావాలి. వీటికి సంబంధించి మీకు లైవ్ డెమో వీడియో కూడా తీసుకొస్తా అండి త్వరలో. సో ఈ విధంగా అయితే మనకి ఇవ్వడం జరిగింది. సో ఈ మెంబర్ డిలేషన్ రైస్ కార్డ్ సంబంధించి ఆప్షన్ ఇచ్చినప్పుడు కావాల్సిన డాక్యుమెంట్ ఏంటంటే, ఇక్కడ ఎవరైతే రేషన్ కార్డులో డిలీట్ చేయాలనుకుంటారో ఆ పర్సన్ సంబంధించి డెత్ సర్టిఫికేటు, అలాగే ఆ పర్సన్ సంబంధించి ఆధార్ కార్డు, అలాగే రేషన్ కార్డు అని తీసుకొని వెళ్తే అక్కడ డిలీట్ చేయడం అయితే జరుగుతుందండి. సో మరొక ఆప్షన్ అయితే చూద్దాం. ఇక్కడ మనకి ముఖ్యంగా స్ప్లిట్టింగ్ ఆఫ్ రైస్ కార్డ్, చాలామంది మ్యారేజ్ అయ్యి వాళ్ళు సపరేట్ చేసుకోవాలని చెప్పేసి రేషన్ కార్డు అనేది చాలామంది ఉన్నారు. వాళ్ళకి ఆప్షన్ అయితే ఉపయోగపడుతుంది. ఎవరైతే ఈ స్ప్లిట్టింగ్ రైస్ కార్డ్ అంటే 4 మెంబర్స్ ఉండాలి, అంటే రైస్ కార్డ్ సంబంధించి 4 మెంబర్స్ అనేది ఉండాలండి. సో మదరు, ఫాదరు, అలాగే కొడుకు, కోడలు, సో వీళ్ళకి మాత్రమే అవకాశం ఉంటుంది. సో ఇక్కడ స్ప్లిట్టింగ్ రైస్ కార్డ్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తున్నాను అండి. సో క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మనకి స్ప్లిట్టింగ్ రైస్ కార్డ్ అప్లికేషన్ ఫామ్ అనేది ఎవరైతే స్ప్లిట్ చేస్తున్నామో హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ సంబంధించి వారి యొక్క ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి ప్రివ్యూ ఫిల్ మీద క్లిక్ చేసి డీటెయిల్స్ అనేది ఇచ్చిన తర్వాత వాళ్ళ యొక్క డేటా అనేది మొత్తం ఎంటర్ చేసి స్ప్లిట్టింగ్ అనేది చేసుకోవచ్చు. చేసిన తర్వాత మనకు ఒక టీ నెంబర్ అయితే వస్తుంది. ఆ టీ నెంబర్ ద్వారా మనం ఈ కేసుని పూర్తి చేసుకోవాలండి. సో వీటికి సంబంధించి 1 by 1 మీకు ప్రతి ఒక్క వీడియో అనేది మన ఛానల్లో లైవ్ డెమోతో మీకు చేయడం అయితే జరుగుతుంది. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయడం మర్చిపోకండి. అలాగే ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే 10 మందికి అయితే షేర్ చేయండి ఫ్రెండ్స్. సో మీరు సపోర్ట్ చేస్తే మరిన్ని వీడియోలు చేయడానికి నేను కష్టపడడం అయితే ఖచ్చితంగా చేస్తాను. అలాగే ఇక్కడ మనకి సరెండర్ ఆఫ్ రైస్ కార్డ్ అంటే ఎవరైతే ఎంప్లాయీస్ ఉంటారో వాళ్ళు సరెండర్ చేయాల్సి ఉంటుంది. ఆ సరెండర్ కార్డ్ రైస్ కార్డ్ అని చెప్పేసి ఉంటుంది. సో వాళ్ళకి మాత్రమే ఇది ఉపయోగపడుతుంది. ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే సరెండర్ ఆఫ్ రైస్ కార్డ్ అని తీసుకోవడం జరుగుతుంది. అలాగే చాలామంది కరప్షన్ వార్నింగ్ ఆధార్ షీడింగ్ అని చెప్పేసి అంటున్నారు కదా. చాలామందికి ఆధార్ అనేది రేషన్ కార్డులో తప్పుపడింది. సో పేరు కరెక్ట్గా ఉంది, ఆధారు కరెక్ట్ అయినది ఉంటే ఆధారపడకుండా వేరే ఒక ఆధారపడింది కదా, అలాంటి వాళ్ళకి ఈ ఆప్షన్ అనేది ఉపయోగపడుతుంది. కరప్షన్ ఆఫ్ వార్నింగ్ ఆధార్ షీడింగ్ అని చెప్పేసి ఉంది కదా, ఈ ఆప్షన్ ట్యాప్ చేసిన వెంటనే ఎవరికైతే
రేషన్ కార్డులో పేరు కరెక్ట్గా ఉండి ఆ పేరు పక్కల వాళ్ళ యొక్క ఆధార్ నెంబర్ అనేది తప్పుగా పడి ఉంటుంది. సో ఆ ఆధార్ నెంబర్ తప్పుగా ఉన్నటువంటి ఆధార్ నెంబర్ తీసేసి నిజమైన ఆధార్ నెంబర్ని యాడ్ చేసుకోవడానికి ఈ కరప్షన్ ఆఫ్ వార్నింగ్ ఆధార్ షీడింగ్ అని చెప్పేసి ఉపయోగపడుతుందండి. వీటికి సంబంధించి కూడా మీకు గతంలో వీడియో కూడా చేయడం జరిగింది, లైవ్ డెమో. అలాగే ఇప్పుడు కూడా మీ ముందుకు ఖచ్చితంగా లైవ్ డెమో వీడియో చేస్తాను. అలాగే ఇక్కడ మనకి మరొక ఆప్షన్ అనేది ఇచ్చాడండి. సో ఇక్కడ మనకి చాలామంది అడ్రస్ అంటే రైస్ కార్డ్ అనేది అంటే రేషన్ కార్డ్ అనేది అడ్రస్ చేంజ్ చేసుకోవాలి. మేము ఈ ఊరు నుంచి వేరే ఊరికి వెళ్ళాము, సో అక్కడ మేము అడ్రస్ చేంజ్ చేసుకోవాలి. అలాంటి ఆప్షన్ కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో ఆప్షన్ అనేది మనకి ఎనేబుల్ చేయడం జరిగింది. సో మనకి ఇక్కడ చేంజ్ ఆఫ్ అడ్రస్ రైస్ కార్డ్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో ఆప్షన్ మీద ట్యాప్ చేసిన వెంటనే ఎవరైతే చేంజ్ చేయాలనుకుంటారో ఖచ్చితంగా ఆధార్ కార్డులు ఖచ్చితంగా అడ్రస్ చేంజ్ చేయించుకోవాలి. అడ్రస్ చేంజ్ చేయించుకొని ముఖ్యంగా మీరు ఇప్పుడు సపోజు బనగానపల్లిలో ఉన్నారనుకోండి, సో మీరు బేదంచెల్లకు షిఫ్ట్ అయ్యారు. సో బేదంచెల్ల యొక్క అడ్రస్ అనేది చేంజ్ అవ్వాలి. మండలము డిస్టిక్ అంటే ఆల్మోస్ట్ ఒకటే, మండలం చేంజ్ అవ్వాలి. చేంజ్ అయిన తర్వాత మీరు ఇక్కడి నుంచి బనాపల్లి నుంచి బేదంచెల్లో ఉన్నటువంటి హౌస్ హోల్డ్ డేటా గ్రామవార్డు సచివాలయంలో ఉన్నటువంటి హౌస్ హోల్డ్ డేటాలకు మ్యాప్ అయ్యి ఉండాలి. అలా అయితే మాత్రమే ఈ అడ్రస్ చేంజ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. చేంజ్ ఆఫ్ అడ్రస్ రైస్ కార్డ్ అని చెప్పేసి. మరొకటి మనకి ఇక్కడ ఈ విధంగా అయితే దాదాపుగా మనకి 7 ఆప్షన్స్ అనేది ఎనేబుల్ చేయడం జరిగింది. ఇదైతే మంచి విషయమే అండి. సో ఎవరైతే రేషన్ కార్డు సంబంధించి చాలామంది సమస్యలు ఎదురు చూస్తున్నారో అలాంటి వాళ్ళందరికీ రేపు 7వ తారీఖు 10 గంటల నుంచి మీరు అప్లికేషన్ ఫామ్ అనేది చేసుకోవచ్చండి. సో ఇక్కడ మనకి ముఖ్యంగా మెంబర్ అడిషన్ రైస్ కార్డ్ ఇవ్వడం జరిగింది, మెంబర్ డిలేషన్ రైస్ కార్డ్ ఇవ్వడం జరిగింది, స్ప్లిట్టింగ్ ఆఫ్ రైస్ కార్డ్ ఇవ్వడం జరిగింది, సరెండర్ ఆఫ్ రైస్ కార్డ్ ఇవ్వడం జరిగింది, కరప్షన్ ఆఫ్ వార్నింగ్ ఆధార్ షీడింగ్ ఇవ్వడం జరిగింది, అలాగే చేంజ్ ఆఫ్ అడ్రస్ ఇన్ రైస్ కార్డ్ అని చెప్పేసి ఇవ్వడం జరిగిందండి. సో వీటి గురించి ప్రతి ఒక్క వీడియో అనేది మన ఛానల్లో వస్తాయి. రేపటి నుంచి మీకు వీడియో చేయడం జరుగుతుంది. ఇప్పుడు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి టైం లేదని చెప్పేసి ఇప్పుడు మీకు ఆప్షన్స్ వచ్చాయని చెప్పేసి దీని గురించి డీప్గా ఇంకా ఎక్స్ప్లెయిన్ చేయలేదండి. రేపటి నుంచి ప్రతి ఒక్క వీడియోకు అంటే ప్రతి ఒక్క ఆప్షన్ సంబంధించి పూర్తిగా ఇన్ఫర్మేషన్ మీకు 1 by 1 అయితే వీడియో తీసుకొస్తా అండి. ఇదండి రేషన్ కార్డు సంబంధించిన అప్డేట్. మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.